సాఫ్ట్‌వేర్‌గా కొన్ని నెలలు వర్క్ చేశారు. సో, అది వదిలేసి సాక్రిఫైస్ చేసి అంటే 'జబర్దస్త్' వైపుకి ఎలా వచ్చారు అసలు? సో, ఆ టైంలో ఒక డేరింగ్ స్టెప్ ఏది? అది మాత్రం డేరింగ్. ఎందుకంటే అది మాదేమి గొప్ప రిచ్ ఫ్యామిలీలు కాదు. బిలో మిడిల్ క్లాస్ అనమాట. అంటే మనం ఏదన్నా చేయాలన్నా కూడా ఒక టైంకి ఒక రూ. 100 కావాలన్నా పక్కింటి వైపు చూసే ఆ ఇదిలో ఉన్న టైంలోనే, ఆ టైంలో ఫస్ట్ ఇంట్లో నాకంటే ఇద్దరు అన్నయ్యలు ఉన్నా కూడా వాళ్ళు చదవటం అయిపోయింది కానీ ఇంకా జాబ్ రాలా. నాది వాళ్ళు ఇంకా ఏదో వేరే ప్రయత్నాలు ఏవో చేస్తున్నారు. నాది ఎప్పుడైతే అయిపోయిందో నాకు జాబ్ రావటం అందరూ ఒకసారిగా కొంచెం ఆశలు నా మీద పెట్టుకొని ఉంటారు కదా. ఆ టైంలో నేను పర్టికులర్గా ఒక చోట అలాగే కూర్చోవాలంటే మన వల్ల అయ్యే పని కాదు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే ఒక చోట అలాగే కూర్చొని ఒకటే ఏదో చేస్తూ ఉండాలి. మనది అది కాదు. ఈవెన్ కాలేజీలో అయినా వెనక్కి కూర్చొని గొడవ చేయడం, అల్లరి చేయడం, మాస్టర్ల మీద కౌంటర్లు వేయడం, లేకపోతే ఆ పక్కనే ఉన్న ఒకరికి వెళ్ళడం, నవ్వించడం, ఇవి ఎక్కువ సార్లు క్లాసులో కంటే బయట నిలబడిన వ్యక్తిని నేను. ఆల్మోస్ట్ అలా అలాంటిది మనం ఒక చోట కూర్చొని అలా చేయాలంటే ఎక్కడో అవ్వట్లేదు మనకి. ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా కూర్చొని అప్పుడు ఏం చేసేవాళ్ళం, సాటర్డే సండే అయినా ఏదో ఒకటి చేద్దామని చెప్పి కృష్ణకాంత్ పార్క్కి వెళ్ళేవాళ్ళం మన హైదరాబాద్లోనే. అక్కడికి వెళ్ళి ఒకడు ఫోన్ పట్టుకునేవాడు. మనం ఏదో సినిమాల్లోనే ఏదో ఒక సీన్ తీసుకొని దాన్ని చిన్న స్పూఫ్ లాగా ఏదో ఒకటి చేసేవాళ్ళం. అలా చేసిందే అత్తారింటికి దారేది క్లైమాక్స్. అది చేసినప్పుడు మనకి అభి అన్న మెసేజ్ అనమాట, బ్రదర్ చాలా బాగా చేసావు, ఒకసారి జబర్దస్త్ ఒకసారి స్టూడియో దగ్గరికి రా. జబర్దస్త్ అనేది నేను బీటెక్ అయిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చామో అప్పటికి జబర్దస్త్ అనేది కొన్ని స్కిట్లు జరిగి మంచి పీక్లో ఉంది. అప్పటికి చమ్మక్ చంద్ర బ్రదరు, ధనరాజు బ్రదరు, వేణు బ్రదరు వీళ్ళంతా మంచి ఫామ్లో ఉన్న టైం అనమాట. అది మేము ల్యాప్టాప్ల్లో అవి చూసేవాళ్ళం. ఈ స్కిట్లు పెట్టుకొని అంటే ఒక కామెడీ షో చాలా రోజుల తర్వాత టీవీ షోకి అలాంటి కామెడీ షో రావడం, అందరం బీభత్సంగా పెట్టుకొని ల్యాప్టాప్లో కొన్ని స్కిట్లు డౌన్లోడ్ చేసుకొని అలా చూసేవాళ్ళం అనమాట. ఆ హాస్టల్లో, ఈ హైదరాబాద్ హాస్టల్లోనే. అలాంటి దగ్గర నుంచి మనకు మెసేజ్ రాగానే అమ్మో ఇదేదో బాగుందని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళడం. వాళ్ళేమో నువ్వు ఆ స్క్రిప్ట్ రాసుకున్నది, ఆ స్పూఫ్ రాసుకున్న విధానం బాగుంది, మాకు స్క్రిప్ట్ రాయాలన్నారు. నాకేమో చెయ్యాలని, వాళ్ళకేమో రాయాలని. ఈ రెండింటి మధ్యలో ఎక్కడో చాలా రోజులు నలిగిపోయాం. చెయ్యాలా రాయాలా ఇవన్నీ చూసుకుంటూ చిన్నగా రాస్తూ చేయడం మొదలుపెట్టాం అనమాట. అలా స్టార్ట్ అయిందే ఈ జబర్దస్త్ అంతా. జాబ్ మానేసే టైంకి ఏదో ఒక చిన్న భయం వచ్చిందా? లేదంటే కాన్ఫిడెన్స్ ఉండిందా? మనం లేదు ఇక్కడ సక్సెస్ అవుతాం ఖచ్చితంగా భయంతోనే స్టార్ట్ అయింది ఏదైనా. అసలు కాన్ఫిడెన్స్ కంటే ముందు భయం. ఎందుకంటే ఈ ఒక ఫ్యామిలీ మొత్తం నా మీద ఆధారపడి ఉంది అన్న ఫీల్ నుంచి నేను దాన్ని వదిలేయడం అంటే మనం ఎంత నలిగిపోతాం ఆ సిచ్యువేషన్లో. అరే ఇప్పుడు నేను అక్కడ ఇంటికి ఏం చేయలేకపోతున్నాను, పోనీ ఇది ఎంచుకొని ఇక్కడ ఏం చేయలేకపోతున్నాను అనే బాధ ఉంటుంది కదా. తేడా ఆల్రెడీ మన ఇంటి దగ్గర ఒక 20 లక్షల అప్పు ఉంది అప్పటికి. ఆ టైంలో 20 లక్షల అప్పు అంటే చాలా పెద్దది. అంటే మేము ముగ్గురిని చదివించడానికి అయితేనేమి ఇంకా ఏదో పొలం రిలేటెడ్ ఏదో ఒక పంట వేయడం, అది నష్టపోవటం, ఈ విధంగా మొత్తానికి చాలా నష్టం వచ్చింది. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఇది చెయ్యాలంటే ముందు నా మైండ్లో ఆ అప్పు అనేది ఉండకూడదు. అందుకే నేనేం చేశానంటే, నేను ఇక్కడ కాన్ఫిడెంట్గా వర్క్ చేయాలంటే ముందు ఉన్న ఊర్లో మాకున్న ఆ 3 ఎకరాలు అమ్మించేసాను. అప్పుడే నేను ఫస్ట్ ఆ 3 ఎకరాలు అమ్మించేసి ఆ 20 lakhs క్లియర్ చేశాను. అసలు నేను ఈ జబర్దస్త్ స్టార్ట్ చేసే ముందు జీరో చేసేసాను అప్పు. అది అమ్మించేసి క్లియర్ చేశాను. అప్పు లేకుండా ఉంటే ఫోకస్ చేయొచ్చు, కంప్లీట్గా ఇటే ఫోకస్ చేయొచ్చు అని, అంతే కదా. ఫోకస్ చేయడం కోసం, దానికోసమే అది అమ్మాను. ఎలాగైనా మళ్ళీ నేను దాన్ని సాధించాలన్న తపనతో స్టార్ట్ చేశాను, అంతే. ఇంకా అక్కడి నుంచి ఎంత కష్టపడ్డానో అది నాకు తెలుసు, అస్సలు బీభత్సంగా. అంటే ఇంకా నేను అమీర్పేట హాస్టల్లో ఉండేవాడిని. అమీర్పేట హాస్టల్ నుంచి కృష్ణానగర్ పైన అన్నపూర్ణ స్టూడియోకి రోజు వాకే, చాలా రోజులు వాకే. నేను మళ్ళీ కొంచెం వాళ్ళకి తెలిసి ఈడెవడో కొంచెం రాస్తున్నాడు, కొంచెం బాగా చేస్తున్నాడు అని తెలిసే వరకు నేను నడుచుకుంటూనే వెళ్ళేవాడిని. ఆ తర్వాత అక్కడ నాకు ఒకటి పరిచయం, వాడు నా రూమ్ దగ్గరికి రావటం, వాడి స్కూటీ ఎక్కి ఇద్దరం కలిసి వెళ్ళడం, ఇలా కొన్ని రోజులు జర్నీ. ఆ టైంలో ఆ రైటింగ్ సైడ్ ఉన్నప్పుడు మీరు జబర్దస్త్లో పెద్దగా రెమ్యూనరేషన్ కూడా పెద్దగా ఉండవు కదా. ఆ స్ట్రగ్లింగ్ డేస్ ఎలా ఉండేవి? అమీర్పేట హాస్టల్ మా రిలేటివ్స్ ఒక అతనికి సంబంధించిన హాస్టల్ అది. ఓకే. బేసిక్ పాయింట్ ఏంటంటే అది లేడీస్ హాస్టల్. వీళ్ళు మాకు చుట్టాలు. ఆ లేడీస్ హాస్టల్ మొత్తం పైన లేడీస్ హాస్టల్, కింద వాళ్ళు ఒక ఇంట్లో ఉంటారు, పక్కన ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో నేను ఉండేవాడిని. ఓహో.
ఆ ఫ్యామిలీ అంతా ఒక ఇంట్లో ఉంటారు. అలా ఆ ఫ్యామిలీకి ఆనుకొని ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో నేను ఉండేవాడిని అనమాట. అలా ఒక 1.5 ఇయర్ అక్కడే. వాళ్ళు లేడీస్ అంతా కింద మెస్కి రావాలంటే వాళ్ళంతా కిందకి రావాలి, నేను రూమ్లో నుంచి బయటికి రాను. నాకు అసలే బీభత్సమైన ఆ టైంకి ఎంత మొహమాటం ఉంటుంది, మనం అక్కడ స్టే చేస్తాం. పైగా అంతమంది అమ్మాయిల్ని ఒకేసారి చూస్తే కొంచెం అందుకే వాళ్ళు పొద్దున్నే లేచే టైంకి నేను బయటకు వచ్చేసేవాడిని, వాళ్ళు నైట్ వాళ్ళ మెస్ అయిపోయి వాళ్ళు పడుకునే టైంకి మళ్ళీ రూమ్కి వచ్చేవాడిని. హైదరాబాద్లో లేడీస్ హాస్టల్ ఉన్న ఏకైక పర్సన్ మీరే అయి ఉంటారు నాకు తెలిసి. అది ఏదో ఆ రిలేటివ్స్ అలా తగలడం వల్ల ఆ టైంలో మీకు ఇంకా తప్పలేదు. ఆ టైంలో చాలా నీడ్ అది. కానీ వాళ్ళకి ఎంతో కొంత పే చేస్తూ ఉండేవాడిని. మనం ఊరికే ఉండాలన్నా మన మనసు ఒప్పుకోదు. ఆ టైంకి ఎంతో కొంత పే చేస్తూ కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత స్కిట్కి ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు మనకి. చిన్న అమౌంట్ స్టార్ట్ అయింది అలా. సో అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఈ పంజాగుట్ట రూమ్కి షిఫ్ట్ అయ్యారు. అక్కడి నుంచి 1.5 ఇయర్ తర్వాత పంజాగుట్ట ఒక రూమ్కి షిఫ్ట్ అయ్యాను. ఆ రూమ్కి షిఫ్ట్ అయ్యాక మొత్తం ఇక అసలు ఆగలేదు. ఏంటి ఆ రూమ్ ఏదో మీకు సెంటిమెంట్ అంట కొంచెం, అంటే లైక్ త్రివిక్రమ్ గారికి సునీల్ గారికి ఒక సెంటిమెంట్ ఉంటుంది పంజాగుట్ట రూమ్ ఇప్పటికీ. యాదృచ్ఛికంగా అలా కలిసి వచ్చిందేమో నాకు తెలియదు. పంజాగుట్టలోనే నాకు ఒక రూమ్ బాగా కలిసి వచ్చింది. ఇప్పటికీ ఆ రూమ్లోనే ఉంటున్నారు ఇంత సక్సెస్ వచ్చాక కూడా? స్టిల్ ఆ రూమే ఉంటాను. ఎంతమంది ఉంటారు ఆ రూమ్లో? నా ఫ్రెండ్స్ ఇంకొక 2 ఉంటారు. రైటర్గా జబర్దస్త్లో స్టార్ట్ అయిపోయారు. సో ఫస్ట్ స్కిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మీకు కూడా మీ జర్నీలో. సో ఆ స్కిట్ అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్కి? ఫస్ట్ స్కిట్ అంటే మనం కంటిన్యూగా తిరుగుతూనే ఉండాలి. ఎవ్వరు అసలు నువ్వు రాస్తాం అనుకున్నాం బ్రదరు, చేయడానికి అయితే ఇక్కడ చాలామంది ఉన్నారు అన్న సెన్స్ వాళ్ళది. నేను నిజంగానే అన్నపూర్ణ స్టూడియోలో నేను లోపలికి ఎంటర్ అయ్యే టైంకి కొన్ని 100 మంది. జబర్దస్త్ అంటే ఆ క్రేజ్ ఆ డిమాండ్ ఉండేది ఆ టైంలో. అవును, అప్పుడు ఆ డిమాండ్ ఉండేది. చాలా కొన్ని 100 మంది అక్కడ గేట్ బయట వెయిటింగు, గేట్ లోపలికి ఆల్రెడీ పర్మిషన్ తెలియని వాళ్ళు వెయిటింగు. ఒకసారి స్టేజ్ ఎక్కిస్తే చాలనే బ్యాచ్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో నుంచి మనం వెళ్ళి ఇరుక్కోవాలంటే అప్పటికి 12 మంది టీం లీడర్లు, అప్పటికి 6 టీం లీడర్లు, వాళ్ళ కింద కంటెస్టెంట్లు అందరూ ఫేమస్. ఒక్కొక్క టీంలో 7-8 మంది ఆల్రెడీ ఉన్నారు అక్కడే. వాళ్ళని దాటుకొని మనం ఆ మధ్యలో ప్లేస్ రావాలంటే చాలా కష్టం. ఇంకా దానికి ఒక్క మార్గం, మనం ఏదో ఒకటి రాస్తేనే మనం వాళ్ళకి దగ్గర అవ్వగలం. ఓన్లీ చేయడం అంటే అవ్వదు, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ, రాసేవాళ్ళు చాలామంది తక్కువ. అప్పుడు నేను వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు 2 డైలాగులు అనడం, అవి వాళ్ళకి నచ్చడం, ఆ తర్వాత అవి 4 డైలాగులు అవ్వడం, ఆ తర్వాత నేనే మొత్తం స్కిట్ రాయడం. ఇలా మీ స్కిట్లో మీకు కూడా క్యారెక్టర్ రాసుకునేవారు? ఇంకా నా టైం వచ్చినప్పుడు ఇంకా మనం కంప్లీట్గా. మీకు జబర్దస్త్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఫస్ట్ సాడెస్ట్ మూమెంటే. ఫస్ట్ ఏం జరిగిందంటే ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కించారు. అది ఏంటంటే భీమవరం బుల్లోడు సినిమా సునీల్ గారిది. ఆ సినిమాకి ఆయన ప్రమోషన్కి వచ్చాడు. నా ఫస్ట్ స్కిట్ నేను స్టేజ్ ఎక్కి ఆయన రిక్షాలో ఉంటాడు, ఆయన తోసుకుంటూ దిగి వెళ్ళిపోవాలి. ఇదే నా ఫస్ట్ స్కిట్. ఆయన రిక్షాలో ఉంటాడు. అప్పుడు అభి అన్న టీం లీడర్గా చేస్తున్నాడు, నన్ను ఎక్కించాడు. ఆయన ఇలా లాక్కుంటూ వచ్చి నేను దిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ నా హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా సునీల్ అన్నతోనే. ఎందుకు నేను అది సాడెస్ట్ మూమెంట్ అన్నానంటే, నేను అలా ఆ ఫోటో నేను ఏదైతే అప్పుడు ఒక గెటప్ వేసుకొని రిక్షా లాగానే ఆ ఫోటో నేను ఫేస్బుక్లో పెట్టాను, చూడండి ఈరోజు జబర్దస్త్లో రాబోతున్నానని. మొత్తం అందరూ మెసేజ్లు, ఎక్కడ నా కాలేజీ వాళ్ళు, లేకపోతే నా క్లాస్మేట్స్, నా చిన్నప్పుడు అందరూ కూడా మెసేజ్లు, జబర్దస్తా ఎలా రా, ఎప్పుడు రా, ఏంట్రా. మీరు చెప్పాక ఇంకా అందరు వెయిట్ చేస్తున్నారు. తీరా స్కిట్ చూస్తే అది స్టాప్ చేసి చూస్తే తప్ప నేనని తెలియదు, అంత ఫాస్ట్లో వెళ్ళిపోద్ది. అది ఆపేసి నేను చేశాను కాబట్టి నేను చూసుకుంటే కానీ తెలియదు. అది టీవీలోనేమో ఆఫ్ చేయలేని పరిస్థితి, స్టక్ చేసి చూడలేం కదా, టీవీలో ఆఫ్ చేయలే వెళ్ళిపోద్ది. ఏదిరా నువ్వు ఉన్నావు మాకు ఎక్కడా కనపడలేదని, అబ్బా పరువు పోయిన ఫీలింగ్. అనవసరంగా పెట్టాను ఈ పిక్, మనం ఏదన్నా మాట్లాడి పెట్టవచ్చు కదా, అసలు ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు. నాకు మళ్ళీ హ్యాపీయెస్ట్ మూమెంట్ సునీల్ గారితో అని ఎందుకన్నానంటే, నేను మళ్ళీ అదే జబర్దస్త్లో టీం లీడర్నై సునీల్ గారు నా స్కిట్లో గెస్ట్గా వచ్చారు. ఓహో, నా స్కిట్లో గెస్ట్గా వచ్చి ఆయనతో నాకు 1-to-1 కౌంటర్స్ ఉంటాయి. ఒక చిన్న కిక్కే కదా అది, మామూలు కిక్ కాదు. ఆ తర్వాత టీం లీడర్ అయ్యి ఆయన ముందు పర్ఫామ్ చేసి ఆయనతో పర్ఫామ్ చేసి తర్వాత కాన్వర్జేషన్ అదంతా. అది ఆ రోజు నేను మళ్ళీ ఆ విషయం షేర్ చేసుకున్నాను. ఓహో, అది ఇది పెట్టి షేర్ చేసుకున్నారు.